గుర్రాలే అతని నేస్తాలు. గుర్రపు స్వారీ ఆయన ప్రాణం. ఎంతటి మొండి గుర్రాన్నైనా పలు భంగిమల్లో విన్యాసాలు చేయించడంలో ఆయన దిట్ట. మనవళ్ళు మనవరాళ్లకు శిక్షణ ఇస్తూ రాబోయే తరానికి వాళ్లను సిద్ధం చేస్తున్నాడు. అశ్వాలకు నేస్తంగా మారిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రకాష్ పటేల్ పై స్పెషల్ స్టోరీ. అశ్వాలే నేస్తాలుగా దశాబ్దాలుగా అశ్వాలని పెంచి పోషిస్తున్నాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. అశ్వాలతో ఉపాధి పొందుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకీ ఈ గుర్రాల పెంపు ఆసక్తి ఏంటి, గుర్రాలను పెంచడానికి ఉన్న కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుని ఆత్మీయంగా సపర్యలు చేస్తున్న ఇతని పేరు ప్రకాష్ పటేల్. గుర్రం ఉంచేవాళ్ళు. అప్పుడు రోడ్లు లేవు, బండ్లు లేవు, బైకులు లేవు. అయితే గుర్రం తప్ప వేరే ఏది సౌకర్యం లేకపోయినందువలన గుర్రాల మీదనే చుట్టాల ఇంటికి కానీ మా ఊరికి ఎంబటినే మాంజరి నది ఉన్నది. మాంజరి నది అవతల మా ఊరికి ఒక దాదాపు 500 ఎకరాల భూమి ఉన్నది. మాది కూడా 60 ఎకరాల భూమి మాంజరి అవతల ఉన్నది. ఎప్పుడన్నా పోవాలా రావాలా రాత్రి కానీ పగలు ఎప్పుడు పోవాలన్నా కూడా గుర్రం మీదనే కుక్కుండి పోతుంటుంది. దాని తర్వాత మా నాయన కూడా ఉంచారు. తాత తర్వాత నాయన ఉంచినప్పుడు నాకు కొంచెం చిన్నప్పటి నుంచే ఎనిమల్స్ అంటే ఇష్టం. ప్రకాష్ పటేల్ ఇప్పటికీ గుర్రం స్వారీ చేస్తాడు. ఎంపీటీసీగా కొనసాగుతున్న ప్రకాష్ పటేల్ మండల సమావేశానికి కూడా అశ్వంపై వెళ్ళొస్తూ ఉంటాడు. పొలం పనులకు ఇతర గ్రామాలకు వెళ్లాలన్నా గుర్రాలను ప్రయాణ సాధనాలుగా వినియోగిస్తాడు. అంతేకాదు తన మనవాళ్లు మనవరాళ్లకు సైతం హార్స్ రైడింగ్లో శిక్షణ ఇస్తున్నాడు. తాత స్ఫూర్తితో పిల్లలు సైతం గుర్రమెక్కి ఊరంతా చక్కెర్లు కొడతారు. గుర్రాల సవారీ అంటే చాలా ఇష్టం. నేను 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి సవారీ చేస్తూ ఉంటా. ఇవి కూడా నాకు ఫ్రెండ్లీగానే ఉంటాయి. దానికి దాన ఇస్తా, సవారీ చేస్తా. డైలీ 2 టైమ్స్ అట్లా నాది నేను తాత లేకపోయినా నాది నేను గుర్రం ఇప్పి నాది నేను తిరిగి వస్తా. ఒక 2 కిలోమీటర్స్ అట్లా. తాత 7 ఇయర్స్ నుంచి నేర్పిస్తాడు, డ్యాన్సెస్ నేర్పిస్తాడు. నాకు ఇలా అలవాటు చేశారు కాబట్టి నేను గుర్రాలకి ఇంకా కూడా ఫ్రెండ్లీగానే ఉంటా. ప్రకాష్ పటేల్ తన వద్ద ఉన్న గుర్రాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి నృత్యం చేయించడం, ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే నమస్కరించడం వంటివి నేర్పించాడు. ప్రకాష్ పటేల్ ను గ్రామంలో గుర్రం తాత, గుర్రం మామ, గుర్రం బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తామని గ్రామ సర్పంచ్ విజయ్ పటేల్ చెబుతున్నారు. గుర్రాలంటే అతనికి అమితమైన ప్రేమనండి. చిన్నప్పటి నుంచి అతనికి మేము తాత ముత్తాతల నుంచి ఇక్కడ ఆయన గుర్రాలు పెంచారు. ఆ ద్వారా ఆయన మంచి దాని మీద పట్టు వచ్చేసింది. ప్లస్ ఆయన గుర్రాలంటే అమితమైన ప్రేమ. ఆ గుర్రాలు కూడా అతనికి ఏ విధంగా అంటే ఎవ్వరికి నేను బాగా మందిని చూశాను కానీ గుర్రాల ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని. ఈయన ఎంత పర్ఫెక్ట్గా వాటికి మెయింటైన్ చేస్తాడంటే ఎటువంటి మన ఎవరికి మన ట్రైన్ కానీ గుర్రం కూడా ఇతను ఒక్కసారి ఇతన్ని చూసిందంటే అది ఏముందో అని దేవుడు ఏ వరం ఇచ్చాడో కానీ 100% అతనికి ఆ గుర్రాలు లొంగిపోతాయి. మొత్తంగా తరతరాల నుంచి వస్తున్న వారసత్వాన్ని వదులుకోకుండా పటేల్ కొనసాగిస్తూ భవిష్యత్ తరాలను తాతయ్యగా ఈ గ్రామానికి గుర్తింపు సాధించారు. ఈ గ్రామమే కాదు 3 రాష్ట్రాల్లో కూడా గుర్రాల నేస్తానికి మంచి పేరు సంపాదించుకున్నారు. 3 రాష్ట్రాల్లో కూడా గుర్రాల పటేల్ అంటే ఎవరికైనా ఈజీగా గుర్తుపట్టేలా తయారయ్యారు. సో ఇది కెమెరామెన్ కళ్యాణ్తో బాల్కుమార్, HM TV.